భూషణ్ ముందే చక్రి నా భర్త అని పొగిడి హగ్ చేసుకుని షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మికి జాబ్ ఇంటర్వ్యూ ఉండడంతో మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఈ జాబ్ నాకు ఖచ్చితంగా వచ్చి తీరాలి, ఈ జాబ్ నాకు వస్తే ఎంతో బాగుంటుంది అని చెప్పి ఇంకా సంతోషంగా ఉదయాన్నే లేచి రెడీ అయ్యేసరికి కన్నా బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉండగానే ఏంట్రా కన్నా ఉదయాన్నే డల్ ఫేస్ ఏంటి అంత మాడిపోయిన పెసరట్లా పెట్టావు, ఏమైందిరా, ఏం జరిగింది, మీ చక్రి అన్న కానీ మీ కేశవన్న కానీ ఏమైనా అన్నారా ఏంటి అనగాని, ఏం మాట్లాడుతున్నారు మహాలక్ష్మి గారు, మేమెందుకంటాము, మాకేం అవసరం అని చెప్పి ఇంకా చక్రి అంటాడు. అనగానే ఏమో వాడిని ఏదో ఒకటి అనకుండా మీకు పొద్దుపోదు కదా, వాడిని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా అని చెప్పనగానే మేమేం అనలేదు అని చెప్పి వాళ్ళైతే చెప్తారు. చెప్పిన తర్వాత మరి ఎందుకురా అనగానే, నువ్వు ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నావు కదా వదిన, నీకు జాబ్ వస్తే మమ్మల్ని వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోతావా, నిన్న మీ వదిన కూడా వచ్చింది కదా, తను చక్రి అన్నతో ఏదో మాట్లాడింది, అప్పటి నుంచి చక్రి అన్న కొంచెం డల్గానే ఉన్నాడు, మరి ఏ విషయమో ఏంటో నాకు చెప్పలేదు, చిన్నవాడిని కదా నా దగ్గర దాచిపెట్టాడు అని అనుకున్నాను అనగానే ఇంకా మహాలక్ష్మి అవునా నీ దగ్గర దాచిపెట్టాడా, నీకు చెప్పలేదా అనగానే చెప్పలేదు అని అబద్ధం చెప్తాడు. యాక్చువల్గా అందరి ముందే చెప్తాడు చక్రి ఇలా ఈవిడ ఇలా అన్నదని, కానీ చెప్పలేదంటాడు. ఇదేంటి వీడు, నేను రాత్రే కదా చెప్పాను చెప్పలేదు అంటున్నాడేంటి, సర్లే ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాం అని సైలెంట్ అవుతారు. అయితే ఏంట్రా జాబ్ వస్తే ఏంటి అనగానే, ఇంకో ఇంటికి వెళ్ళిపోతా వదిన, ఒరే ఇలా రా అని చెప్పి ఇంకా వాడి భుజం మీద ఏదో ఒక మగోడు మరొక మగోడు మీద భుజం మీద ఎలా అయితే చెయ్యి చనువుగా వేస్తారో మహాలక్ష్మి కూడా వాడిని అలాగే చనువుగా అనుకుంటుంది కదా, వాడి భుజం మీద చేయి వేసి, చూడు కన్నా నేను ఇక్కడి నుంచి వెళ్ళను సరేనా, నువ్వు నన్ను అమ్మ అని ఫీల్ అవుతున్నావు, అమ్మ కొడుకుని వదిలి ఎక్కడికైనా వెళ్తుందా, మరి మా అమ్మ వదిలి వెళ్ళిపోయింది కదా, ఆ అమ్మ వదిలి వెళ్ళిపోయినా ఈ అమ్మని పంపించాడు కదా దేవుడు, ఆ అమ్మకు నువ్వు అవసరం లేదు కానీ ఈ అమ్మకు నువ్వు అవసరం, నువ్వు నీ దగ్గరే నేను ఉంటాను సరేనా, నువ్వు దేని గురించి ఆలోచించొద్దు, బాగా చదువుకోవాలి అర్థమవుతుందా, నీకు ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా నన్ను అడుగు నేను చెప్తాను. మహాలక్ష్మి కాస్త ఎంతో చక్కగా కొడుక్కి తల్లి ఎంత ఒద్దిగ్గా చెప్తుందో అలా చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా వాడు అలాగే బాధపడతాడులే అమ్మా అనగానే, లేదు పెద్ది, కన్నా బాధపడుతున్నాడు, వాడి కళ్ళల్లో బాధ కనిపిస్తుంది, వాడు నాకు జాబ్ వస్తుందని కుళ్ళుకుంటున్నాడని నేను అనుకోవడం లేదు, వాడికి నీకు జాబ్ వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనే భయం వాడిలో ఉంది, నాకు జాబ్ రావాలని వాడికి ఉంది కానీ నేను వెళ్ళిపోతానని బాధ కూడా ఉంది అని చెప్పనేసరికి, అలా అని కాదు వదినాను కానీ, ఒరే కన్నా నీ గురించి నాకు తెలీదా ఏంటి, ఇన్ని రోజుల నుంచి నేను ఇంట్లో ఎక్కువగా మాట్లాడేది నీతో పెద్దితోనే కదా, మరి మీ గురించి నాకు తెలీదా, పెద్దికి ఏ కల్మషం లేదు, మనసులో బాధ ఉంది, నిజంగా మహాలక్ష్మికి జాబ్ వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందా అన్న అనుమానం ఉంది కానీ అడగలేడు, అడిగితే నేను ఎక్కడ బాధపడతానో అని, నాకు జాబ్ రాకూడదు అని కోరుకుంటున్నారా పెద్ది అని ఎక్కడ అంటానో అన్న ఉద్దేశంతో తన మనసులోనే బాధను దాచుకున్నాడు. నువ్వైతే చిన్నవాడివి కదా, చిన్నవాళ్ళు మనసులో ఎలాంటి కల్మషం లేకుండా విషయం మొత్తం చెప్పేస్తారు కాబట్టి నువ్వు అలా నీ ముఖంలో నీ బాధని చూపిస్తున్నావు అని మహాలక్ష్మి అనేసరికి, అవును నిజమే మహాలక్ష్మి అని చెప్పి మాధవ్ అంటాడు. సరేనమ్మా, చూడండి పెద్ది, అందరూ వినండి, నేను జాబ్ వచ్చినా ఇక్కడి నుంచి వెళ్ళను, ఇక్కడే ఉంటాను సరేనా, అందరూ హ్యాపీగా నాకు జాబ్ రావాలని కోరుకోండి, నేను ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, నాకు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు జాబ్ చేయాలని ఆశగా ఉంది, నాకు జాబ్ చేయడం ఒక కళ, అందరూ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను, సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఇంటర్వ్యూకి టైం అవుతుంది, నేను వెళ్ళి రెడీ అవ్వాలి అని చెప్పి మహాలక్ష్మి కాస్త వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా చక్రి వంక కేశవ చూస్తాడు. ఏంట్రా నువ్వు బాధపడుతున్నావా అనగానే, వాళ్ళందరికీ ఒక రకమైన బాధ, నాది మరో రకమైన బాధ, ఏం చెప్పమంటావు, అంతే
సర్లే వదిలేసేయి అంటూ ఇంకా మాట్లాడుకున్న తర్వాత సరేనని ఇంకా అక్కడి నుంచి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సరేనని మహాలక్ష్మి రెడీ అయి వస్తుంది. రెడీ అయి వచ్చి సరే వెళ్దామా అని చెప్పాను కానీ వెళ్దాము అమ్మ మహా టిఫిన్ చేసి వెళ్ళమ్మా అనగానే వెంటనే కూర్చొని టిఫిన్ చేస్తుంది. టిఫిన్ చేసిన తర్వాత వెళ్తూ వెళ్తూ గుడిలో దండం పెట్టుకుని వెళ్ళండి అమ్మా అనగానే సరే పెద్ది అని అక్కడి నుంచి వెళ్ళడంతో బయటికి ఇలా రావడంతో బయట నారాయణ ఉంటాడు పెద్దవాడు. ఆశీర్వాదం తీసుకుంటే ఏం పోయింది, ఇంకా వెళ్ళి మంచం దగ్గర నిలబడుతుంది. నిలబడండి అనగానే సరే అని నిలబడతాడు. నిలబడడంతో కాళ్ళ మీద పడి నన్ను ఆశీర్వదించండి, నేను ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాననేసరికి ఇంకా నారాయణకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నారాయణ కాళ్ళ మీద పడి ఆశీర్వదించమని అడగడంతో తను ఏం మాట్లాడాలో అర్థం కాదు. నాన్న మహాలక్ష్మి కాళ్ళ మీద పడింది, ఆశీర్వదించండి అంటూ మాధవ చెప్పేసరికి నువ్వనుకున్నది సాధిస్తావు అని ఆశీర్వదిస్తాడు. అదేం ఆశీర్వదించడం నాన్న అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక అలా అనేసాను. తప్పేం కాదు కదా అనగానే తప్పేమీ లేదు, నేను అనుకున్నది సాధించాలని ఆశీర్వదించారు, చాలా సంతోషం, వెళ్ళొస్తాను, ఇంటర్వ్యూకి టైం అవుతుంది అనగానే సరేనమ్మా వెళ్ళిరా అని చెప్పి నారాయణ అంటాడు. వెళ్ళడంతో ఏంటి నాన్న అంతలా ఎమోషనల్ అయ్యేవా అనగానే మహాలక్ష్మి ఇంటి కోడలుగా ఉంటే బాగున్ను అని కోరుకున్నాను, కానీ తను ఇంటి కోడలు కాదు అన్న విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. తను ఎక్కడ ఇంటి నుంచి వెళ్ళిపోతుందా అని భయపడ్డాను. కానీ ఇప్పుడు కన్నాతో మాట్లాడిన ప్రతి మాట, మీ అందరితో మాట్లాడిన ప్రతి మాట విన్నాను. నాకెందుకు కాళ్ళ మీద పడి నమస్కారం చేసి మరీ ఆశీర్వాదం తీసుకోవాలి, నాకెందుకు చెప్పాలి, చెప్పే పని లేదు కదా, నేనొక తాగుబోతుని. అలాంటిది నా కాళ్ళ మీద పడి మరీ నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది. మహాలక్ష్మి చాలా మంచిదిరా పెద్ద మాధవ, తను చాలా మంచిది అని చెప్పాను. కానీ అవును నాన్న, అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా ఉంటే మనందరికీ సంతోషమే, కానీ తనకిష్టం లేనప్పుడు మనం ఏం చేయగలం అని సరే అని పెద్ద లోపలికి వెళ్ళిపోతాడు. లేదు వాడు ఖచ్చితంగా సాధిస్తాడు, నాకు చక్రిగాడి మీద నమ్మకం ఉంది, మహాలక్ష్మి మనసుని ఎప్పటికైనా సాధిస్తాడు అని ఇంకా నారాయణ అనుకుంటాడు. ఆఫీస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆల్ ది బెస్ట్ మహాలక్ష్మి గారు అనగానే థ్యాంక్ యూ అని చెప్పనేసరికి మీరు వెళ్ళండి, నేను ఇంటికి క్యాబ్లో వెళ్తానులే అని చెప్పాను. కానీ లేదు, మీకోసం నేను వెయిట్ చేస్తాను, మీరు జాబ్ ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని రండి, అప్పటి వరకు బయటే ఉంటానని చెప్పడంతో సరేనని లోపలికి వెళ్తుంది. టెన్షన్ పడుతూ ఉండడంతో పక్కన కూర్చున్న అమ్మాయి అయితే ఏంటి మొదటిసారి ఇంటర్వ్యూనా అని చెప్పాను. కానీ అవును, ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ, టెన్షన్ ఏం పడవలసిన అవసరం లేదు, ఏమీ కంగారు పడకండి, అంతా ఓకే, బాగానే ఉంటుంది, టెన్షన్ పడి హైరాణ పడే పని లేదు అని ఇంకా తను ధైర్యం చెప్పడంతో సరేనని కొంచెం ఫ్రీగానే ఉంటుంది. అప్పుడే ఎంటర్ అవుతాడు ఇంకా భూషణ్. అయితే ఎంటర్ అయ్యేసరికి భూషణ్ వెళ్ళిపోతూ సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ తన కంటికి చివరి రెప్పలే ఎక్కడో ఏదో కనిపించినట్టు, అంటే సైడ్ నుంచి కూడా చూస్తే తెలిసిన వాళ్ళు ఎవరైతే మన కన్ను అబ్జర్వ్ చేస్తుంది కదా, సో ఎవరా అని ఫోన్ మాట్లాడే హడావిడిలోనే ఆగి మరీ చూస్తాడు. చూసేసరికి ఓహో తిరిగి ఇంటర్వ్యూకి వచ్చావా, చెప్తా నీ పని, ఎలా చెప్పాలో అలానే చెప్తాను అని వెంటనే లోపలికి వెళ్ళి తన ఫ్రెండ్ ద్వారా తన ఫ్రెండ్ని వెళ్ళిపోమని వాడు ఇంటర్వ్యూ చేసే చోట కూర్చుంటాడు. కూర్చునేసరికి అందరినీ పిలుస్తూ ఉంటాడు. మహాలక్ష్మి మాత్రం పిలవరు. మహాలక్ష్మికి చిరాకు వస్తుంది. పేషెన్సీ ఎంతవరకు ఉంటుంది, కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వెనకాల వచ్చిన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మహాలక్ష్మిని మాత్రం అక్కడే కూర్చోబెట్టడం వల్ల తనకి చాలా ఓపికగానే ఇంకా కూర్చుని ఉంటుంది. కూర్చుని ఉండేసరికి అందరూ అయిపోతారు. లాస్ట్కి సుమారు 12 అయిపోతుంది. 10 గంటలకు వచ్చి కూర్చుంటారు. 12 అయిపోతుంది. 12ంటికి ఇంకెవరైనా ఉన్నారా అనగానే సార్ ఒక అమ్మాయి ఉంది సార్ మహాలక్ష్మి అనేసరికి పంపించండి అనగానే వెళ్ళిన తర్వాత వాడు అటు తిరుగుంటాడు. కూర్చోండి అనేసరికి కూర్చుంటారు. ఏంటి ఎంతసేపు వెయిట్ చేయించానని కోపంగా ఉందా అనగానే
అలా ఏమీ లేదు సార్, ఇవిగోండి నా సర్టిఫికెట్స్ అనేసరికి వాడు ఫ్రంట్కి తిరిగి సర్టిఫికెట్లు తీసుకుంటాడు. హాయ్ మహాలక్ష్మి అని చెప్పనేసరికి నువ్వా అనగానే నేనే, ఇక్కడ ఇంటర్వ్యూ చేసేది నేనే. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావన్న విషయం నాకు తెలిసే నిన్ను ఇంతసేపు వెయిట్ చేయించాను. నువ్వు వచ్చినట్టు నేను చూశాను, అందుకే ఇంతసేపు వెయిట్ చేసేటట్టు చేశాను అంటూ మాట్లాడేసరికి నీకు ఇంటర్వ్యూ చేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమంటే అప్పుడే వెళ్ళిపోయేదాన్ని కదా, మరి ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయించావు? అంటే కోపం తీర్చుకోవాలనుకుంటున్నావా నిన్ను పెళ్లి చేసుకోలేదని అని చెప్పి మహాలక్ష్మి కాస్త అనేసరికి అవును మహాలక్ష్మి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదని కోపం తీర్చుకోవడం కోసమే ఇలా చేశాను. ఇప్పుడు ఏమంటావు? ఏం చేస్తావు? ఏం చేయగలవు? ఏమీ చేయలేవు, సరేనా? నువ్వు ఎప్పటికీ ఇలానే ఉంటావు, ఎదుగు బదుగు లేకుండా. మించిపోయింది ఏమీ లేదు. ఎప్పటికైనా సరే నువ్వు ఏదో రకంగా మించిపోయింది లేదు కాబట్టి నువ్వు ఇంతవరకు చేసింది చాలు అని అనుకుంటే వచ్చే మహారాణిలా చూసుకుంటానని కానీ వంట మనిషిలాగా అని చెప్పి అనగానే అలా ఎందుకు అనుకుంటావు? భర్తకు భార్య వండి పెట్టుకోవడం వంట మనిషి ఎందుకు అవుతుంది? కానీ నీ దృష్టిలో వంట మనిషి పని మనిషే కదా. నీ భార్య ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేదు కదా. మరి అలాంటి తప్పుడు నీ భార్య స్థానంలో ఉన్నప్పుడు వంట మనిషి పని మనిషే కదా అవుతుంది. ఎందుకు మహాలక్ష్మి నన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? ముందు నుంచి కూడా నన్ను తప్పుగానే అర్థం చేసుకుని వెళ్ళి వాడిని చేసుకున్నావు. వాడిని ప్రేమించావో లేక నా పెళ్ళి ఇష్టం లేక వాడిని పెళ్లి చేసుకున్నావో నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే చెడ్డ పని చేసావు. మించిపోయింది లేదు అంటున్నాను కదా. షటప్, నువ్వు ఇంకేం మాట్లాడుకో అనగానే అసలు వాడు ఆఫ్టర్ ఆల్ డ్రైవరు, వాడు నిన్నేం హ్యాపీగా చూసుకుంటాడు? వాడితో నువ్వేం సంతోషంగా ఉంటావు? వాడితో నువ్వు సంతోషంగా లేవు కదా. వాడు నిజంగా నీ భర్త కాదు కదా. నిజం చెప్పు, వాడు నీ భర్త కాదు కదా అంటూ మాట్లాడేసరికి హోల్ యువర్ టంగ్, మాటలు మర్యాదగా రాని. నా భర్త కాదు అని ఎవరు చెప్పారు? చక్రి నా భర్తే. నా భర్త కాబట్టే నేను లోపల ఇంటర్వ్యూ దగ్గర కూర్చుంటే నా భర్త బయట వెయిట్ చేస్తున్నాడు. చూడు, సీసీ కెమెరాలో కనిపిస్తాడు బయట అంటూ చెప్పడంతో సీసీ కెమెరాల వంక చూస్తాడు. చూసేసరికి వెయిట్ చేస్తాడు. వెయిట్ చేయకపోతే ఏం చేస్తాడు అని మాట్లాడుతూ ఉంటాడు. నీవన్నీ తెలిస్తే ఇంతసేపు వెయిట్ చేసేదాన్నే కాదు అంటూ వెళ్ళబోతూ ఉండగా వెంటనే ఇంకా బయటకు వచ్చేస్తూ గ్లాస్ తీసుకున్న బయటకు వస్తూ ఉండగా వెంటనే ఇంక వెనకాల వచ్చి మహాలక్ష్మి అంటూ చేపట్టుకుంటాడు. ఈలోపు చుట్టూ ఉన్న వాళ్ళు, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు, వేరే వర్క్ చేసేవాళ్ళు అందరూ కూడా లేచి నిలబడతారు. లేచి నిలబడడంతో అందరినీ చూసిన మహాలక్ష్మి చెయ్యి అలా పట్టుకునేసరికి చాలా కోపం వచ్చి చెంప చెల్లు మనిపిస్తుంది వాడికైతే. చెల్లు మనిపించడంతో ఎంత ధైర్యమే నన్ను కొడతావా అంటూ మరొక చెయ్యి పట్టుకుంటాడు. వదలరా, చెయ్యి వదలరా అంటూ గొడవ పడుతూ ఉండగా బయట వాళ్ళు కూడా గొడవేదో జరుగుతుందే అని గబగబా లోపలికి వెళ్ళడం చూసి చక్రి కూడా లోపలికి వెళ్తాడు. వెళ్ళడంతో మహాలక్ష్మి వాడితో గొడవ పడుతుంది. వీడా, ఈ పిల్లకోడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మహాలక్ష్మి వాడితో గొడవ పడుతుంది ఏంటి అని గబగబా దగ్గరికి వెళ్తాడు. మహాలక్ష్మి గారు అనగానే చెయ్యొదలరా, చెయ్యొదులు, మహాలక్ష్మి గారు చెయ్యొదులా అనగానే వదలరా, ఏం చేస్తావనేసరికి వాడి చేతిని గట్టిగా పట్టుకుని పిసుకుతాడు. వాడు కొంచెం స్మూత్గానే ఉంటాడు కదా, ఆఫీసులో ఇది చేసిన వలన గట్టిగా పిసికేసరికి మహాలక్ష్మి చేతులు వదిలేస్తాడు. వదిలేయడంతో ఏంటి తను ఎవరనుకుంటున్నావు? తను నా భార్య చేతిని పట్టుకుంటావా? ఎంత ధైర్యం రా నీకు అంటూ ఆ చేతిని అలాగే వెనక్కి విరుస్తారు కదా, అలాగే వెనక్కి విరిచేస్తాడు. వెనక్కి విరిచేసేసరికి ఇంకొకసారి నా భార్య వంక చూసిన, నా భార్యతో మాట్లాడాలని ట్రై చేసిన, నా భార్యని హేళన చేసినా నేను అస్సలు ఊరుకోను, అర్థమవుతుందా అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చేసేసరికి ఏంట్రా, ఏం వాగుతున్నావురా? భార్యని నువ్వనుకుంటే సరిపోయిందా? భర్తని అదనుకోవాలి కదా. నువ్వు వచ్చి దాన్ని కాపాడాలని అది అనుకోలేదు. లేదంటే నేను ఎప్పుడైతే చేపట్టుకున్నానో అది నా చెంప మీద కొట్టి బయట ఉన్న నిన్ను పిలిచేది, కానీ అది పిలవలేదు కానీ తను ప్రమాదంలో ఉందని నా మనసు కనిపించే వచ్చాను అంటూ చెప్పేసేసరికి ఏంటి, ప్రమాదంలో ఉందని నీ మనసు కనిపించిందా? ఓహో,
తను ఏ ప్రమాదంలో ఉన్నా నీ మనసుకు అలాగే అనిపిస్తుందా? నీకు అంతలా తెలిసిపోతుందా తను ప్రమాదంలో ఉందని? ఖచ్చితంగా తెలుస్తుంది. మనసుకు నచ్చిన వాళ్ళు ప్రమాదంలో ఉంటే వాళ్ళ గురించి ముందే ఇన్ఫర్మేషన్ అందుతుంది. అందుకే నా భార్య ప్రమాదంలో ఉందని తెలియడంతో నేను వచ్చాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి వంక చూస్తుంది. ఇదేంటిది, ఇతను ఎలా మాట్లాడుతున్నాడు? అయినా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అది చూడు, ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. తను నిన్ను అసలు భర్త అని అనుకుంటే కదా మాట్లాడడానికి అని చెప్పనగానే వెంటనే చెంప చెల్లుమనిపించి చక్రిని దగ్గరికి లాక్కుని, తను నా భర్త, అర్థమవుతుందా? నా భర్తను ఒక్క మాట అన్నా కానీ నేను అస్సలు ఊరుకోను. నా భర్త జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఏమనుకుంటున్నావు? నా భర్త జోలికి వచ్చి నా భర్తతో మాట్లాడడానికి? నా భర్తను ఏమనే హక్కు అధికారం నీకు లేదు. నా భర్త జోలికి రావడానికి నీకు ఎలాంటి హక్కు అధికారం లేదు. నువ్వు నా భర్త జోలికి రావద్దు అంటూ వేలు చూపించి వార్నింగ్ ఇచ్చేసరికి, ఏంటే నీ మొగుడు ఏమన్నా గొప్పవాడా? ఆస్తులు అంతస్తులు ఉండక్కర్లేదు. ఆడదాన్ని ఆడదాల్లా గౌరవిస్తే చాలు. పని మనిషిలా, వంట మనిషిలా, ఒక బానిసలా నీలా మాత్రం గౌరవించకుండా ఉంటే చాలు. నా భర్త నన్ను ప్రేమగానే చూసుకుంటాడు, గౌరవంగానే చూసుకుంటాడు. ఎప్పటికీ కూడా మహాలక్ష్మి అని కాకుండా మహాలక్ష్మి గారు అనే పిలుస్తాడు. అది భార్యకిచ్చే గౌరవం. నువ్వు ఇస్తావు. ఒక పని మనిషిని చూసినట్టుగా హేళనగా చూస్తానని, వంటగదిలో పడుండి వంట చేసే మనిషిగా చూస్తానని నువ్వు ఎన్నోసార్లు చెప్పావు. అందుకేరా నాకు నీ మీద అసహ్యం కలిగింది. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదని అందుకే చెప్పానురా అంటూ ఇంకా మహాలక్ష్మి మాట్లాడేసరికి, ఎంత ధైర్యమే, నువ్వు నన్ను పట్టుకుని రా అని పిలుస్తున్నావు అనగానే పిలుస్తాను. ఇప్పుడు ఏం చేస్తావు? పట్టుకుని రానే పిలుస్తాను. ఇప్పుడు ఏమన్నా చేయగలవా? నువ్వు నన్ను ఏం చేయలేవు. నోరు మూసుకుని ఊరుకోవడం తప్ప నువ్వు నన్ను ఎప్పటికీ ఏమీ చేయలేవు. సైలెంట్గా ఉండు. సైలెంట్గా ఉంటే బాగుంటుంది. లేదంటే మాత్రం చాలా సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పడంతో, ఏంటి బెదిరిస్తున్నావా అనగానే, బెదిరిస్తున్నానో ఇంకేమైనా చేస్తున్నానో నీ ఇష్టం, నువ్వేదైనా అనుకో. నేను మాత్రం చెప్పాల్సింది చెప్తున్నాను. ఇంకొక్కసారి నువ్వు నా జోలికి వచ్చినా, నా భర్త జోలికి వచ్చినా మర్యాద దక్కదు అని ఇంకా వాడికి వార్నింగ్ ఇచ్చి, రా చక్రి అని చక్రి చేయి పట్టుకుని తీసుకువెళ్తుంది. అలా తీసుకువెళ్ళడం చక్రికి చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చక్రికి మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం. కానీ మహాలక్ష్మి ఎప్పుడు కూడా చక్రిని భర్తగా అంగీకరించలేదు కదా. మరి అలాంటి తప్పుడు ఏ రకంగా భర్త అని అనుకుంటాడు? అనుకోడు కదా. సో కానీ మహాలక్ష్మి అలా చూసేసరికి చాలా హ్యాపీగా అయితే అనుకుంటాడు. నిజంగా మహాలక్ష్మి నా కోసం ఈ రకంగా ఉందా, నా కోసం ఇలా ఉందా అని ఎంతో సంతోషంగా, సంబరంగా, ఇంకా తన మనసులో ఉరుకులు పరుగులు మాత్రం మామూలుగా ఉండవు చక్రికైతే. ఇంకా బయటకు వచ్చిన తర్వాత, సారీ ఏమనుకోకండి, వాడు అలా అనేసరికి మిమ్మల్ని భర్త అంటూ మాట్లాడాను. మీరేమీ అభ్యంతరంగా ఫీల్ అవ్వలేదు కదా? ఆ రోజు మీరు నాకు హెల్ప్ చేయడానికే కదా నా మెడలో తాళి కట్టారు. అలాంటి తప్పుడు ఇంక మీరు ఫీల్ అవ్వర్లే అని చెప్పి మహాలక్ష్మి మాట్లాడేసరికి, మళ్ళీ ఇదేంట్రా బాబు, ఇంతవరకు వచ్చాక మళ్ళీ ఈ రకంగా మాట్లాడుతుంది. ఈ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంతా బాగానే ఉంటుంది, దగ్గరయింది అనిపిస్తుంది, మళ్ళీ మొదటికొస్తుంది. ఏంటో ఈ మనిషి ప్రవర్తన ఏంటో ఏమీ అర్థం కాదు అని చెప్పి ఇంకా చక్రి కాస్త అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో మహాలక్ష్మి చాలా విసుగ్గా కూర్చుని, ఆ వెధవ ఉంటాడని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ ఇంటర్వ్యూనే ఇలా తయారైందేంటి, ఇలా తగలడిందేంటి, వీడు వల్ల నా మూడంతా స్పాయిల్ అయిపోయిందని తిట్టుకుంటుంటుంది. ఏమైందమ్మా మహాలక్ష్మి, ఏం జరిగింది అనగానే, ఆ పిల్లకోడు ఉన్నాడు పెద్ద అక్కడ అని చెప్పనేసరికి, పిల్లకోడ అక్కడ ఎందుకున్నాడమ్మా, ఏం చెప్పమంటావు పెద్ది, వాడు అక్కడే చచ్చాడు, వాడు అక్కడే ఉన్నాడు, ఏం చేయను, వాడే ఇంటర్వ్యూ చేసేవాడంట,
నేనే ఉన్నాను అని తెలిసి వాడు కావాలని వాడి ఫ్రెండ్ని పంపించేసి వాడు అక్కడ ఉన్నాడంటే ఇంటర్వ్యూకి వచ్చేద్దామని. మరి వాడు అలా ఎలా ఉన్నాడో నన్ను ఎప్పుడు చూశాడో, వాడి కళ్ళల్లోనే ఎందుకు పడ్డానో నేను. చిచి, నా మీద నాకే చిరాకు వస్తుంది అనగానే, ఏం కాదమ్మ మహా, దిష్టి మొత్తం పోయింది అనుకోవాలి, ఫస్ట్ ఇంటర్వ్యూనే కదా, ఏం కాదులే, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ మంచిగా జరుగుతుంది, దిష్టి మొత్తం కొట్టేసింది అని అనుకో, అంతే, అంతకు మించి ఏమీ ఉండదు. ట్రై చేయి, ఇంకా ఏమైనా ఇంటర్వ్యూలు ఉన్నాయేమో ట్రై చేస్తే ఏదో ఒక కంపెనీలో ఖచ్చితంగా జాబ్ ఉంటుంది. నీకంటూ ఒక జాబ్ రాసి పెట్టుంటుంది కదా, ఆ జాబ్ ఖచ్చితంగా నీకు దొరుకుతుందమ్మా మహాలక్ష్మి అని చెప్పి మాధవ్ అయితే ఎంతగానో నచ్చ చెప్తాడు. సరే పెద్ది, నాకు ఒక టీ అనగానే, ఇదిగో పెట్టానమ్మా, నువ్వు రావడం చూసి నీ విసుగు చూసి నాకు అనిపించింది నీకు హెడేక్ వస్తుందని, అందుకే టీ పెట్టానమ్మా మహా అని చెప్పి వెంటనే ఇంకా టీ కాస్త తీసుకొచ్చి, నాకు ఎప్పుడు ఏం కావాలో నీకు బాగా తెలిసి పెద్ది, నువ్వు అర్థం చేసుకున్నట్టు నన్ను ఎవరు అర్థం చేసుకోరు పెద్ది అంటూ మాట్లాడేసరికి, అలా ఏముండదమ్మా, ఇంట్లో వాళ్ళంతా కూడా నిన్ను అర్థం చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళందరికీ కూడా నువ్వంటే చాలా ఇష్టం, నీ గురించి అందరూ ఆలోచిస్తారు, అందరూ చాలా బాగా చూసుకోవాలి అనుకుంటారు అనగానే, చాలా థ్యాంక్స్ పెద్ది, నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు, ఇంతలా ఆలోచించే మనుషులు ఉన్నారని నేను ఎంతో సంతోషపడుతున్నాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చక్రి బయటికి వెళ్ళి తెగ డ్యాన్సులు వేస్తూ ఉంటాడు. ఏంట్రా చక్రి డ్యాన్సులు వేస్తున్నావని మాధవ్ వచ్చి అడిగేసరికి, అన్నయ్య, ఆ భూషణ్ గాడి ముందు మహాలక్ష్మి ఏం చెప్పిందో తెలుసా? చక్రి నా భర్త జోలికొస్తే ఊరుకోను, నా భర్తను ఒక్క మాట అన్నా నేను ఊరుకోనంటూ వాడికి వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చింది అన్నయ్య. నాకెంత ఆశ్చర్యం అనిపించిందో తెలుసా మహాలక్ష్మి అలా వార్నింగ్ ఇస్తుంటే. అబ్బా, ఎంత సంతోషం అనిపించిందో. నిజంగా మహాలక్ష్మి నన్ను భర్తగా అంగీకరిస్తే బాగుంటుంది కదన్నయ్య అనగానే, ఏంట్రా మహాలక్ష్మిని భర్తగా అంగీకరించాలని కోరుకుంటున్నావా? అవునన్నయ్య, మహాలక్ష్మి నన్ను భర్తగా అంగీకరిస్తే నాకు ఇంకా సంతోషానికి అవధులు ఉండవు, చాలా హ్యాపీ అనిపిస్తుంది, నాకు ఆ హ్యాపీనెస్ ఉంటే చాలన్నయ్య. మహాలక్ష్మి నన్ను భర్తగా అంగీకరించే రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పనేసరికి, ఖచ్చితంగా అంగీకరిస్తుందిరా, నాన్న కూడా అన్నాడు, నీ మీద నాన్నకు చాలా నమ్మకం ఉంది, చక్రి ఏదొకటి చేసి మహాలక్ష్మిని ఇంటి కొడల్ని చేసేస్తాడ్రా అని చెప్పి నాన్న అన్నాడు అనేసరికి, నాన్న అన్నాడా? నాన్న అంటే ఖచ్చితంగా జరిగిపోతుంది అనేసరికి, అలా ఎలా అంటావరా అని చెప్పాను. కానీ అదంతేలే అన్నయ్య, సర్లే, నాకు ట్రిప్ ఉంది, మహాలక్ష్మిని చూసుకో, అసలే కోపంతో కారాలు మిరియాలు నూరుతుంది, చూడన్నయ్య అనగానే, సరేరా నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా మాధవ్ కాస్త చెప్తాడు. చెప్పడంతో సరేనని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మహాలక్ష్మి మళ్ళీ ల్యాప్టాప్ ముందు వేసుకుని కూర్చుని ఇంటర్వ్యూల కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఈలోపు కన్నా కాలేజీ నుంచి వస్తాడు. ఏంటోదినా ఇంటర్వ్యూ ఏమైంది అనగానే, పిల్లకోడు వచ్చాడు అక్కడికి అనగానే, పిల్లకోడు వచ్చాడా? ఆడెందుకు వచ్చాడు వదినా అనేసరికి, ఏం చెప్పనరా అంటూ జరిగిన విషయం అంతా చెప్పుకొస్తుంది. అవునా, ఎంత జరిగిందా? అమ్మో, చాలా జరిగిందైతేని అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. అవును, మరి ఏం చేయమంటావు? ఇంతే జరిగింది, ఏం చేయగలను, సర్లే, జరిగిందంతా మన మంచిగా అనుకుని టేక్ ఇట్ ఈజీ అనుకుని మరొక కంపెనీలో ఇంటర్వ్యూకి ట్రై చేస్తున్నా, సరే వదినా ట్రై చేయి, నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి చూసి ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉందనగానే ఇంటర్వ్యూకి అప్లై చేస్తుంది. ఇంకా చక్రి మాత్రం సంతోషపడుతూ ఉంటాడు. ఉద్యోగం పోతే పోయింది, రాకపోతే రాలేదు, మహాలక్ష్మికి మనసులో మాత్రం నేనున్నాను అన్న విషయం తెలిసిందని సంతోషపడుతూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరిగి చక్రిని భర్తగా మనస్ఫూర్తిగా ఒప్పుకోకపోయినా భూషణ్ ముందైనా ఒప్పుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.